నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కనిగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియాపై దృష్టి సారించాలన్న కలెక్టర్ రాజాబాబు. మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. శరవేగంగా దోర్నాల ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి పనులు. వైద్యశాల ముందు ఆక్రమణల తొలగింపు. రాష్ట్రంలోని విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల వ్యయంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిలతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పీసీపల్లి మండలం మురుగుమ్మిలో 4 కోట్లతో నిర్మించనున్న 33/11 kV సబ్స్టేషన్కు మంత్రి రవికుమార్ శంకుస్థాపన చేశారు. కనిగిరిలో ఇటీవల 1.30 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, 6 కోట్లతో నిర్మించిన పెద్ద ఎర్లపాడు నుంచి మాలకొండ రోడ్డును ప్రారంభించారు. సిపిజి ప్లాంట్ నిర్మాణ పనుల్లో పరిశీలించి నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. లో వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా 800 కోట్లతో ఇప్పటి వరకు 250 సబ్స్టేషన్లు నిర్మించినట్లు తెలిపారు. రాబోయే వ్యవసాయ సీజన్ నాటికి జిల్లాలోని అన్ని సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖపై 30,000 కోట్ల భారం మోపగా కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ విధానంలో యూనిట్కు 13 పైసలు తగ్గించిందని స్పష్టం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి 2,000 కోట్ల నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బాగా పాతబడిన ఆఫీస్లో ఉంది, చాలా సిబ్బంది కూడా పనిచేయడానికి ఇబ్బందికరం ఉంది. అందుకనే ఉగ్ర నరసింహారెడ్డి గారు ఒకసారి చూసి వెళ్దామంటే వచ్చాము. మళ్ళీ చూసాము. ఇమీడియట్గా మా సీఎండీ గారికి చెప్పాను, ఒక నెల రోజుల్లోనే తొందరలోనే డబ్బులు చూసుకోవాలి కదా, 5-6 కోట్లు అయింది ఖర్చు. డబ్బులు రెడీ చేసుకొని ఇమీడియట్గా టెండర్ పిలిపించి ఒక నెలలోనే పనులు స్టార్ట్ చేయించేస్తాం. ఎందుకంటే అవసరం కూడా జిల్లాలో రెవెన్యూ డివిజన్ ఆఫీసులు కూడా మనకు అవసరము, సబ్స్టేషన్లు అవసరం. దాదాపు 12 సబ్స్టేషన్లు ఇచ్చాం, శాంక్షన్ చేసాం 50 కోట్ల రూపాయలతో. అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో ఆ లో వోల్టేజ్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సబ్స్టేషన్స్ ఇస్తున్నారు, కొత్త లైన్స్ ఇస్తున్నాం, ఆర్డీఎస్ఎస్ కింద స్తంభాలు కొత్త వేస్తున్నాము. గ్రామాల్లో బోర్డులు ఎక్కడ ఉండే, బోర్డులకి ఉండే వ్యవసాయ లైన్ ఫీడర్లు గ్రామాల్లో 24 hours కరెంటు, వ్యవసాయ ఫీడర్లకు 9 hours ఇచ్చేదానికో పని జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున స్పీడ్గా జరుగుతూ ఉంది. పోయినసారి మేము వచ్చినప్పుడు మాట ఇచ్చిన దాని ప్రకారం 33/11 kV సబ్స్టేషన్స్ 2, అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ, బీటీ రోడ్డు, వీటితో పాటు రిలయన్స్ గడిచిన 5-6 నెలల కిందట మన యువ నాయకుడు లోకేష్ గారు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ రిలయన్స్ ప్లాంట్, బయోగ్యాస్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్లాంట్కి దాదాపు 475 ఎకరాలు ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళ అధికారులు ప్లాంట్కి సంబంధించిన వాళ్ళందరితో కూడా మాట్లాడుతుంది. 1 yearలో కంప్లీట్ చేస్తామంటున్నారు. ఇప్పటికైతే కాంపౌండ్ వాళ్ళు కట్టడం, లోపల అగ్రికల్చర్ ల్యాండ్ని డెవలప్ చేయటం, ఈ కొండ రాళ్ళు అన్నీ ఉన్న ప్రాంతం కాబట్టి దాన్ని అంతా డెవలప్ చేయటం, కాంపౌండ్స్ కట్టడం, ఈ చుట్టుపక్కల ఉండే గ్రామంలో కూడా వాటర్ డెవలప్ కావటం కోసం, గ్రౌండ్ వాటర్ రీచ్ అవ్వటం కోసం కాంపౌండ్స్ రెడీ చేస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర మానవతా సాయాన్ని అందజేశారు. గుంటూరు వెళుతున్న సుచిత్ర రోడ్డు పక్కన స్పృహ తప్పి పడి దీనస్థితిలో ఉన్న బాలికను చూసి చెల్లించిపోయారు. వెంటనే తన వాహనాన్ని ఆపి బాలికను పరామర్శించి చిలకలూరుపేట హాస్పిటల్కు పంపించి వైద్య సహాయం అందేలా చూశారు. ఒక కానిస్టేబుల్ను బాలికకు రక్షణగా ఉంచి పూర్తి వివరాలు తెలుసుకొని అండగా ఉండాలని అన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తల్లిలా అక్కున చేర్చుకుని స్పందించిన ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్రను పలువురు అభినందించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా సరఫరాపై దృష్టి సారించాలని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పరిశ్రమలు, పంచాయతీరాజ్ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రైతు సేవా కేంద్రాలు, సొసైటీలు, ప్రైవేటు విక్రయదారుల ద్వారా పూర్తి స్థాయిలో రైతులకు అవసరమైన మేరకు యూరియా, ఇతర ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని అన్నారు. ఇవి రైతులకు చేరటంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించాలని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు దిశానిర్దేశం చేశారు. రైతులకు దగ్గర ఉండి యూరియా అందించాలని, సంబంధించిన ఫోటోలను తనకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. అధిక ధరలకు ఎవరైనా విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా మార్చాలని ప్రభుత్వం దృష్టి సారించినందున క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలను ముమ్మరం చేయాలని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, సిపిఓ సుధాకర్ రెడ్డి, మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ, మార్కెటింగ్ శాఖ ఏడి వరలక్ష్మి, ఏపీ ఎంఐపి పిడి శ్రీనివాసులు, ప్రకృతి సేద్యం డిపిఎం సుభాషిణి, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ గోపీచంద్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పిడి నారాయణ, మెప్మా పిడి ఆనంద్ సత్యపాల్, డిపిఓ వెంకటేశ్వరరావు, ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ మదన్, ఎల్డిఎం రమేష్ పాల్గొన్నారు. ఈ రెడ్ గ్రామ్ సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఆ సెంటర్స్ లో వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్స్ రోల్ ఏమైనా ఉందో అందులో రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఇది మీరు దగ్గరుండి ఇమీడియట్ గా చేయించండి. నిన్న సీఎంఓ నుంచి కూడా దీనికి సంబంధించి మనకి కమ్యూనికేషన్ వచ్చింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రొక్యూర్మెంట్ ఈజ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బికాజ్ మొత్తం అన్ని నెలలు ఆల్మోస్ట్ 150 days 160 days ఎంత అయినప్పటికీ కూడా 4-3 నెలలంతా కూడా రైతు అంతా కూడా వాళ్ళ శ్రమ అంతా కూడా పంట మీద పెడతారు, మీ ఎఫర్ట్ అంతా కూడా దాని మీద పెడతారు. సో ఇంత పెట్టి ఫైనల్గా రీపింగ్ వచ్చే టైంకి మనం హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అందిస్తే దెన్ హీ ఫీల్ హ్యాపీ. దెన్ దేర్ విల్ బి సబ్స్టాన్షియల్ పాజిటివ్ పర్సెప్షన్ అమాంగ్ ది ఫార్మర్స్. సో దయచేసి మీరు అది ఎన్ష్యూర్ చేయండి. సో కొద్దిగా హెల్ప్ చేయండి. తర్వాత మన విఏఎస్ అందరూ కూడా మీరు మానిటర్ చేసుకుంటూ టైం అండ్ అగైన్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, సో ఇది ప్రొక్యూర్మెంట్ని ఎఫెక్టివ్గా చేయగలిగితే దెన్ మీరు పండించిన దానికి దెన్ ఫైనల్గా అతనికి ప్రొక్యూర్మెంట్ చేసుకుని ప్రైస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకుని ఇక్కడి నుంచి అది ఇంప్రూవ్ చేయాలి. కలెక్టర్ రాజాబాబుతో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. జీజీహెచ్లో భవనాల మరమ్మతుల విషయం, మార్కాపురం జిల్లా ఏర్పడిన నేపథ్యంలో అక్కడ అభివృద్ధి పనుల గురించి చర్చించారు. వేసవి వస్తున్న నేపథ్యంలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత రంగాలలో జిల్లాలో మరింత పటిష్టంగా అమలు జరిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని అన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. మళ్ళీ దిగేటప్పుడు అట్టే బెడ్లకి దిగేస్తాను. అవునరా? నమస్తే నమస్తే. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగ ప్రకటించిన సందర్భంగా ప్రభుత్వం తరపున ఒంగోలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి డిఆర్ఓ చినబొబ్బులేసు పట్టు వస్త్రాలను అందజేశారు. వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. చండీ హోమం, కోలాట, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అమ్మవారి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ అలరించింది. కన్యకా పరమేశ్వరి ఉత్సవమూర్తికి జరిపించిన ప్రాకారోత్సవంతో ఉత్సవాలతో ఘనంగా పరిసమాప్తి అయ్యాయి.
దివ్యాంగులకు అన్ని వేళలా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అండగా ఉంటారని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు అన్నారు. పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నిక నాగార్జున చౌదరి ఆధ్వర్యంలో నగరంలో దివ్యాంగులకు ఆర్డీఓ కార్యాలయం వద్ద గల బ్రెయిలీ విగ్రహం ముందు చీరలు, దుప్పట్లు అందజేశారు. ఒంగోలులో దివ్యాంగులకు ఎమ్మెల్యే జనార్దన్ ఇళ్ల స్థలాలు ఇప్పించారని కొఠారి నాగేశ్వరరావు తెలిపారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరిస్తారని తెలిపారు. దివ్యాంగులందరూ బాగుండాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దివ్యాంగుల సమస్యలపై తాను పలుమార్లు ఎమ్మెల్యే దామచర్లను కలవగా తాను వెంటనే స్పందించారని పిన్నిక నాగార్జున చౌదరి తెలిపారు. దివ్యాంగులకు సంబంధించిన చట్టాలు, హక్కులు అమలు చేయడంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ముందుంటారని విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుట్లపల్లి సాయి జనార్దన్ అన్నారు. సమస్యలు చెప్పుకోవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఎమ్మెల్యే జనార్దన్ అని తెలిపారు. కొంచెం అలాగే కొద్దిగా అలా పట్టుకోండి సార్. ఓకే ఓకే నాగార్జున కొంచెం పట్టుకుని నువ్వు కూడా. ఓకే రైట్ అన్న, మీరు కూడా చూడండి. ఓకే పట్టుకోనా. ఓకే గుడ్. అలా ఉండండి, అలాగే. ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో చాలామంది వాళ్ళ కాడ ఒక స్కిల్ ఉంటుంది. అంటే దేవుడు వాళ్ళకి ప్రత్యేకంగా ఆ స్కిల్ ఇస్తాడు. దాని ద్వారా వాళ్ళు చేసే పనితీరులో కూడా నైపుణ్యం ఉంటుంది. సాధారణంగా అన్ని ఉండేవాడు చేసే పనికన్నా వాళ్ళు చేసే పనికి నైపుణ్యత ఖచ్చితంగా కనపడుతుంది. అలాంటి సపరేటు వాళ్ళకి సపరేట్ పవర్ ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ, నిజంగా ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన నాగార్జున, మా సోదరుడు సాయి జనార్దన్, మిగిలిన బాలు వీళ్ళందరూ తెలియజేశారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులు 2014-19లో శాసనసభ్యులు అయిన తర్వాత 19-18 మధ్య ఇట్లానే చాలామంది సోదరులు వచ్చి వాళ్ళకి సంబంధించిన చాలా సమస్యల్ని అక్కడ హౌస్ సైడ్స్ అయితేనేమి, తర్వాత మార్కెట్లో షాపులు అయితేనేమి, ఇట్లా కొన్ని చెప్పి ఉన్నారు. ఆయన వెంబడి చెప్పిన విధంగానే తీర్చి ఉన్నాడు. పొద్దునుంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉంది. మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమం చేయటం మన సాయి వాళ్ళ టీము మొత్తానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రాం చేస్తూ మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేయటం నిజంగా మంచి పని. సో మీరందరూ ఎప్పుడు బాగుండాలి, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ 24 గంటలు ఏ టైంలో మార్నింగ్ 6 to ఈవినింగ్ 10 వరకు కూడా ఇంట్లో ఉంటా, పార్టీ ఆఫీసులో ఉన్నా, ఎనీ టైం దివ్యాంగులు ఎవరు వచ్చినా సరే నన్ను కలవచ్చు అనే దానికి ఉదాహరణ. ఎందుకంటే నేను వారానికి 1 సారి 2 సార్లు వెళ్ళిన, 4 సార్లు వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఏ టైంలో వెళ్ళినా మీరు రండమ్మా, మీ సమస్యలు ఉంటే చెప్పండి, లెటర్ ఇవ్వండి, తీర్చే బాధ్యత నాది అని బాధ్యత తీసుకొని ప్రతిసారి ఆ యొక్క మనకి ఫస్ట్ పలకరింపును మన జనార్దన్ అన్న ముందుగా పలకరించి ఆ ఆతిథ్యం ఇచ్చే ఆ పద్ధతి ఎక్కడ ఏ నాయకుల్లో కూడా ఉండదు. ఎందుకంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఓట్ల కోసం చూసుకుంటారు, కానీ మన జనార్దన్ అన్న ఓట్లు అనేవి ఎలక్షన్లప్పుడు మాత్రమే. తర్వాత మీ సమస్యల కోసం గెలిపించినందుకు నేను మీ సమస్యల కోసం పాటుపడుతూ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డీఈఓ సివి రేణుక ఆదేశించారు. పాఠశాలల్లో వసతుల కల్పనపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎంఈఓలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరిలోగా బాలికల మరుగుదొడ్లు పూర్తి చేయాలని, మార్చి 8న మహిళా దినోత్సవాన్ని సందర్భంగా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. పీఎం శ్రీ పథకానికి ఎంపికైన పాఠశాలలపై దృష్టి సారించాలని అన్నారు. 10వ తరగతి పరీక్షలపై 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఖచ్చితంగా అమలయ్యేలా నిరంతరం ఎంఈఓలు పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనిల్ కుమార్, జిల్లాలోని హెచ్ఎంలు, ఎంఈఓలు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
సో ఇప్పుడు ఏదో ఉన్న ఎగ్జిస్టింగ్ టాయిలెట్ని గర్ల్స్ కింద చూపించేసేసి అబ్బాయిలు బయటకు. సో ఇప్పుడు కొన్ని వర్క్స్ని మనకి ఇందాక మన ఏపీసీ గారు ఈ గారు కూడా మీతో మాట్లాడి ఉంటారు. బట్ అవన్నీ మీకు ఇంటిమేషన్ లేదు, నో ఇన్ఫర్మేషన్ అంటున్నారు కాబట్టి మరొకసారి అది కిందికి పెడతాము. అక్కడ జెన్యున్గా నీడ్ ఉంటే మాత్రం వెంటనే క్విక్గా మనము క్లోజ్ చేసేయాలి. అది మాత్రం టాప్ మోస్ట్ ప్రయారిటీ ఐటమ్గా భావించండి. ఈ సివిల్ వర్క్స్ మాత్రం మనకి ఇన్ఫ్యాక్ట్ కొన్ని టాయిలెట్స్ కూడా మనకు శాంక్షన్ అయినాయి. బిగ్స్ అనే స్కీమ్ కింద కూడా మనకు ఒక 8 టాయిలెట్స్ శాంక్షన్ అయినాయి. అవన్నీ కూడా మనము March 8న ఇంటర్నేషనల్ విమెన్స్ డే కన్నా ముందే మనం హ్యాండ్ ఓవర్ చేసేసి యూజబుల్ కండిషన్లోకి తీసుకురావాలి. టార్గెట్ February నెలాఖరు వరకు. సో ఈ సివిల్ వర్క్స్ మాత్రం మీరు, ఎందుకంటే ఇప్పుడు మన ఎస్పీడీ గారు మీకు తెలుసు చాలా సపోర్టివ్గా, అంత సపోర్టివ్ ఎస్పీడీని ఇంకా మనము చూడం. నా భూతో నా భవిష్యత్తు టైప్లో చాలామంది ఫండ్స్తో హ్యాండిల్ చేయాలంటే కొంత ఏం చేస్తే ఏమొస్తుందో అని అలా భయంగా ఉంటారు. బట్ ఆ విషయంలో మాత్రం మనకి ఏమైనా గ్రాంట్స్ శాంక్షన్ చేసే విషయంలో మాత్రం మన ఎస్పీడీ సార్ చాలా మ్యాగ్నమస్గా ఉంటున్న సంగతి మనందరికీ తెలుసు. గత 2-3 ఏళ్ళుగా మన సార్ని చూస్తున్నాం కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీని మనం మిస్ చేసుకోకూడదు. మన స్కూల్కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఏ నీడ్స్ ఉన్నాయో మీరు అన్నీ కూడా కేస్ వైజ్గా కూడా చూసుకోండి. ఇంకా కొన్ని ఇప్పుడు రాబోయే ఇయర్కి కూడా మీరు యాన్యువల్ వర్క్ ప్లాన్ బడ్జెట్లో కూడా ప్రపోజల్ పెట్టండి. ఒక స్కూల్కి మనం ఎంటర్ అయితే ఆ స్కూల్కి ఇన్ఫ్రా వైజ్గా ఏ కొరతలో ఉంది, ఇది లేదు అని అనడానికి లేదు. సో అలాంటి వర్క్స్ అన్ని పెట్టండి, మనం ప్రపోజ్ చేద్దాం. అడగని అమ్మాయిని పెట్టదని అంటారు కదా, మనం ముందు అడుగుదాం. ఒకవేళ మనం అక్కడ పిఏబీలో అప్రూవల్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఏమైనా వర్క్స్ని కొన్ని శాంక్షన్ చేయకపోవచ్చు. సో వాళ్ళకి మనం ఇప్పుడు ఒక చిన్న స్కోప్ కూడా ఇవ్వకూడదు. ఏదో ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఏది జరిగినా సెన్సేషన్గా న్యూస్ రాయడము, దానికి మళ్ళీ రిజైండర్లు ఇచ్చుకోవడము, ఇలాంటివి రాకుండా మనం ఒక స్కూల్కి యాజ్ ఎ హెచ్ఎంగా, యాజ్ ఎ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా మీకు తెలియాలి ఏమేమి నీడ్ ఉన్నది అనేది. వెంటనే మీరు అవన్నీ ఐడెంటిఫై చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి కొన్ని నో సైట్ అని ఇలా ఇచ్చేసారు. సో అది వాళ్ళకి హెచ్ఎంస్కి కూడా ఇంటిమేషన్ లేదంటున్నారు కాబట్టి ఈ లిస్ట్ మీరు ఒకసారి తీసుకొని మీరు ఫిజికల్గా కూడా వెరిఫై చేయండి. అలాగే మీ హెచ్ఎంస్తో కూడా మాట్లాడి ఆ రిక్వైర్మెంట్ కనుక ఉంటే వెంటనే ఆ వర్క్ని శాంక్షన్ వెంటనే కంప్లీట్ చేసే విధంగా కూడా చేసుకోండి. శాంక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవి గ్రౌండ్ చేయకుండా మీరు అలాగే మీ దగ్గర పెట్టుకోండి. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మరీ సర్ 2026లో ప్రకాశం కలెక్టర్ రాజాబాబుకు ప్రత్యేక అవార్డు దక్కింది. ఓటర్ల మ్యాపింగ్లో సాధించిన పురోగతికి బెస్ట్ ఎలక్ట్రల్ ప్రాక్టీసెస్ అవార్డు 2025కు ఎంపిక చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. 2002 ఎస్ఐఆర్ డేటాతో 2026 ఎస్ఐఆర్ డేటాను సరిపోల్చడంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25వ తేదీన విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును కలెక్టర్ అందుకోనున్నారు. దీంతో కలెక్టర్ రాజాబాబును డిఆర్ఓ చెనుబోబులేసు పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు సమతా వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టినరోజు వేడుక నిర్వహించారు. బర్త్డే కేక్ కట్ చేసి దామచర్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీసీ నాయకులు గుంటూరు రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వృద్ధులకు దుప్పట్లు, రొట్టెలు అందజేశారు. ఎమ్మెల్యే ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవడంతో పాటు ఒంగోలును మరింత అభివృద్ధి చేయాలని రాంబాబు ఆకాంక్షించారు. కొనిజేటి రామకృష్ణ, మాతవరపు అజీబాబు, భూసరపల్లి శ్రీనివాసులు, అన్నంగి సురేష్, శివ, వేణు, గోనుకుంట శేషారత్నం, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. స్పీడ్ 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 కొంచెం పంట పూజ ప్రీతం నేత శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీకు ఈ దుప్పట్లు కానీ ఈ బ్రెడ్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ మా నాయకుడిని దామచర్ల జనార్దన్ రావు గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
దోర్నాల ప్రభుత్వ వైద్యశాలలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పరిసరాల్లో ఉన్న సమస్యలను గుర్తించి రోగులు సౌకర్యం కోసం వైద్యులు స్వయంగా ముందుకు వచ్చి చర్యలు చేపట్టారు. ప్రభుత్వ వైద్యశాల ప్రధాన గేటు ఎదుట సుమారు 40 ఏళ్ల నుండి అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాల కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులు, అంబులెన్సులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. వైద్యులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆక్రమణలకు గురైన దుకాణాలను తొలగించే చర్యలు ప్రారంభించారు. ఆసుపత్రి ప్రాంగణంలో కోతుల సంచారం పెరిగి రోగులు, వైద్య సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు కలిగించేవి. చెట్లపై కోతులు గుంపులుగా సంచరిస్తూ ప్రమాదకర పరిస్థితులు ఏర్పడటంతో భద్రత దృష్ట్యా కొన్ని చెట్లను తొలగించే నిర్ణయం తీసుకున్నారు. చెట్ల కొమ్మలు కరెంటు వైర్లపై పడి హాస్పిటల్కి కరెంటు వస్తూ పోతుండటంతో ఆపరేషన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అందువలన కొన్ని చెట్లను తొలగించామని, పోస్టుమార్టం గది నిర్మాణం కోసం కొన్ని చెట్లు తొలగించామని, హాస్పిటల్ ప్రహరీ గోడ, గేట్లు, సీసీ రోడ్లు, ఆర్ఓ ప్లాంట్ కోసం ప్రతిపాదన పంపడం జరిగిందని వైద్యశాల ఇన్ఛార్జి సూపరింటెండెంట్ మహేశ్వరి తెలిపారు. ఈ చర్యలతో ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా మారటమే కాకుండా రోగులకు సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుంది. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఆసుపత్రికి రావడంలో ఇకపై ఎలాంటి భయం లేకుండా చికిత్స పొందే పరిస్థితి నెలకొంది. వైద్యుల చొరవతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతుండటంతో హాస్పిటల్పై ప్రజల నమ్మకం మరింత పెరిగింది. ప్రభుత్వ వైద్యశాల కంటే కేవలం చికిత్సకే పరిమితం కాకుండా ప్రజలకు భద్రతా సౌకర్యం కల్పించే కేంద్రంగా మారాలనే దిశగా వైద్యులు చేస్తున్న ఈ ప్రయత్నాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మన హాస్పిటల్ ముందు కాంపౌండ్ వాళ్ళ ముందర మన హాస్పిటల్ స్థలాన్ని ఆక్యుపై చేస్తూ గత 40 సంవత్సరాలుగా ఇక్కడ కొన్ని దుకాణాలు అనేవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానివలన మొత్తము హాస్పిటల్ ఉండే సంగతి కూడా బయట నుంచి వస్తున్నటువంటి వాళ్లకు కనపడని రీతిలో తయారయ్యింది. ఎన్నిసార్లు పంచాయతీ వాళ్ళు, తర్వాత నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు నోటీసులు అంటించి ఈ షాపులు తీయాలని చెప్పినా కూడా వాళ్ళు తీయకోకుండా దాన్ని అలాగే పెట్టి కంటిన్యూ చేస్తూ చాలా ఇబ్బంది పడేలాగా హాస్పిటల్ సిబ్బందికి, హాస్పిటల్కి వచ్చిపోయేటువంటి రోగులకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడంతో మేము ప్రభుత్వ అనుమతితోనే ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలన్నింటినీ పోలీసు వారి సహకారంతో తీయించడం జరిగింది. అలాగే ఇక్కడ హాస్పిటల్ ప్రిమిసెస్లో కొన్ని కానుగ చెట్లు ఉన్నాయి. ఈ కానుగ చెట్లు పెరిగి ఆ కొమ్మలు అనేటువంటివి కరెంటు తీగ మీద పడడం జరుగుతూ ఉంది. ఇటువైపు హైలైన్లు 2 పోతున్నాయి కరెంటు తీగలు. ఆ కరెంటు తీగలపైన ఈ చెట్ల కొమ్మలు పడడము, దానివలన ఏం జరిగిందంటే ప్రతిసారి కరెంటు పోవడము, మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసి దాన్ని రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. చాలాసార్లు ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఇలా షార్ట్ సర్క్యూట్స్ జరిగి కరెంటు పోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. దాని కారణంగా మేము ఇక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మను బ్రాంచెస్ మాత్రము తీయించడం జరిగింది. హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించిన సంపూర్ణ ఉపవాస ప్రార్థనా కూడిక గుంటూరు గోరంట్ల ప్రాంగణంలో కన్నుల పండుగ జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో సంఘస్థులు తరలివచ్చి ప్రార్థనా కూడికకు దేవుని మహిమపరంగా ఆశీర్వాదం పొందారు. దైవ సేవకులు, జీసస్ రిడీమ్స్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు మోహన్ శిలాజరస్ దైవ సందేశం అందజేశారు. ప్రార్థన విశిష్టత, ప్రతి విశ్వాసి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, దేశక్షేమం, సమస్త మానవాళి క్షేమానికి చేసే ప్రార్థన ఆవశ్యకతను వివరించారు. అనుదినం మనం ప్రార్థించే ప్రార్థన యోధులుగా ఉండాలని తెలిపారు. హోసన్నా మినిస్ట్రీస్ ముఖ్య ప్రతినిధులు, తోటి సేవకులు, విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత సంవత్సరాలన్నిట ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలను దేవుడు మహిమకరంగా జరిగిస్తూ వచ్చారు. కొద్దిగా ఆరంభించబడిన ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు అనేకులముగా కూడి పాలు పొందటానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాలను బట్టి స్తోత్రములు చెల్లిద్దాం. నన్ను అంటుకట్టి స్థిరపరచావా, అక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమ. మా బలము కాదు నాయనా, మా సామర్థ్యం కాదు తండ్రి, మీ వైపే మా చేతులెత్తుతూ ఉన్నాం, మీ వైపే మా హృదయముని తెరుస్తూ ఉన్నాము నాయనా. నా తండ్రి, సహాయము చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవునిగా
ఇప్పుడే 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 ఈ కార్యములు జరుగుటకై మీ కనుదృష్టి చాపమని అడుగుతూ ఉన్నాము నాయన. ప్రపంచమంతటికి ఒక ఘనమైన పరిచర్య చేయడానికి మేము ఏ పాటి వారమనైనా ఆ దినాలలో మా పితరులకి తోడై ఉన్నట్టుగా, ఆ దినాలలో నా తండ్రి మీ ప్రజల పక్షమున సైన్యము అధిపతిగా యెహోవాగా పరమ తండ్రిగా పోషించగలిగిన కాపరిగా నా తండ్రి మీరు నిలిచి నడిపించినట్టుగా ఈ గుడారాల పండుగ విషయమీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మీ పాదాల దగ్గర స్తుతిస్తూ ఉన్నాము నాయన. మీరు కార్యములు సఫలపరచుటకు నమ్మదగిన దేవుడైనందుకు స్తోత్రములు నాయన. మీరు రకరకాలమైన సమస్యలతో ఇక్కడికి వచ్చారు. ఇటు రకరకాలమైన సమస్యలతో మీరు వచ్చారు కాబట్టి ఎవరెవరు ఏ ఏ సమస్యల చేత బాధించబడుతున్నా ఆ సమస్యలన్నిటి నుండి విడుదల, పరిష్కారం, నెమ్మది, క్షేమాన్ని ప్రభు కలుగు చేయనట్లుగా మీరు ఎలాంటి కఠినమైన సమస్యలతో ఇక్కడికి వచ్చినా ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు విడుదల, సంతోషంతో తిరిగి వెళ్ళాలి. మీరు ఆ దేవుడు మీకు గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహించాలి. ప్రతి వాని బాష్ప బిందువుని దేవుడు తొడిచివేయాలి. అత్యధికమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాలి. అత్యధికమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాలి. ఆ విధంగా ప్రభు మన జీవితంలో కార్యం చేసేటట్లుగా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ ప్రభుతో చెప్పి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా అలాగే మీరు ఉన్న స్థలంలోనే మోకరించండి. అందరూ చేతులెత్తి, 2 చేతులెత్తి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. ఎవరికి వాళ్ళు మోకరించగలిగిన ఓపిక ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరి 2 చేతులు యేసు వైపు చాపి 2 చేతులెత్తి మీ కుటుంబాల కోసం, మీ వ్యక్తిగత జీవితాల కోసం, మీ ఆత్మీయ జీవితాల కోసం, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, మీ శరీరంలో ఉన్న బలహీనత నుండి విడుదల పొందినట్లు అందరూ మనసారా 2 చేతులు చాపి 2 చేతులు యేసు వైపు చాపి పిలవండి. ప్రభుని పిలవండి. ఈ రాత్రి దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆనాడు సలోమోను మంటపాల్లో సంచరించిన దేవుడు ఈ రాత్రి మందిరావణంలో సంచరిస్తూ ఉన్నాడు. బాగు చేయబోతున్నాడు. ఫలమైన కార్యాలు చేయబోతున్నాడు. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. మనం ఎప్పటికైనా సరే సంసిద్ధులమై ఉండాలి. ஆயத்த மார்க்கிங்களா? సిద్ధపడిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. அல்லேலூயா. நாம் எப்பொழுதும் ஆயத்தமாய் இருக்க நாம் అర్పణించుకు கொள்ளணும். మనం ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా సరే ఆయన రాకడలో ఎత్తబడడానికి, పరిశుద్ధంగా జీవించడానికి మనం ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉండాలి. மத்திய ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்பட்டவர்கள், మధ్యాకాశానికి ఎత్తబడిన వాళ్ళు, ஆண்டவர் அவளை அழைத்து கொண்டு பரலோகத்திற்கு செல்லுவார். యేసు క్రీస్తు వాళ్ళందరిని తీసుకుని పరలోకానికి వెళ్తారు. అదా సభై எடுத்துக்கொள்ளுதல். దీన్నే సంఘము ఎత్తబడుట అంటారు. மணவாட்டி எடுத்துக்கொள்ளப்படுவது. పెళ్లి కుమార్తె సంఘం ఎత్తబడడం అంటారు. எதற்கு ஆண்டவர் பரலோகத்துக்கு கொண்டு போகிறார்? ఎందుకు యేసు క్రీస్తు పెళ్లి కుమార్తెను పరలోకానికి తీసుకెళ్తారు? 7 வருடம் కళ్యాణ విருந்து நடக்க போகிறது. అక్కడ 7 సంవత్సరాలు వివాహ మహోత్సవం జరగబోతుంది. ఆటుకుట్టియానవరిన్ కళ్యాణ విருந்து என்று వేదத்தில் சொல்லப்படுகிறது. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట గొర్రె పిల్ల వివాహ మహోత్సవ దినం అని రాయబడింది. మీ స్తోత్రం. ఇప్పటి వరకు నీ సన్నిధిలో కూడి ప్రార్థించిన వారందరూ కృపతో జ్ఞాపకం చేసుకుని బలపరచమని వేడుకుంటున్నాం స్వామి. ఇకను జరగబోతున్న కూడికి అంతట్లో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించి మహిమను పొందుకోమని కోరుకుంటూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అద్దంకి శ్రీ చక్ర సహిత కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, బియ్యంతో అర్చన, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పల్లకి సేవ గాంధీ సెంటర్ పొట్టి శ్రీరాములు మీదుగా వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిని ఊరేగించారు. వాసవి క్లబ్ సభ్యులు, దేవస్థానం అర్చకులు స్వర్ణ సుబ్బారావు, చైర్మన్ ఓటుకూరు రామకోటేశ్వరరావు, చిన్ని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అక్క ఏమనుకోకండి వేస్తున్నారు. అందరూ చూడండి, ఆంటీ ఆంటీ చూడాలి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తర్వాత పూజ చేయవచ్చు. అయితే చుండ్రుడు వేరే కథలు కూడా చేయండి. ఎందుకంటే చుండ్రుడు మందే కదండి, మందే అది ఎందుకు మన ఇంటి పని పెట్టడానికి ఉపయోగిస్తుంది చుండ్రుడు లేదు. అంటే మీకు ఏమి ఇష్టమో ఆ నడువని కూడా అమ్మవారిని ధరించి చూసే లోపల అమ్మవారికి బాగుందో చూసా వచ్చేటప్పుడు చూసా అలంకారం పెట్టాలి. ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఒంగోలు కమిటీ ఆధ్వర్యంలో వుడ్ కాంప్లెక్స్ షాపులో గానాల రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకొని విశ్వ బ్రాహ్మణులకు ఆయన చేసిన పనులను గుర్తు చేసుకుని ఘనంగా నివాళులర్పించారు. కమిటీ అధ్యక్షులు కేనల శ్రీనివాసాచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుధాకర్రావు, చిరమణి సుధాకర్రావు, నూతలపాటి గురుబ్రహ్మం, శేఖర్, పవన్ కళ్యాణ్, కోటేశ్వరరావు, వెంకటాచారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరిస్తూ రిపబ్లిక్ డే ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం ఆమోద దినోత్సవం నవంబర్ 26వ తేదీ అధికారికంగా జరిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ నిర్మాతను స్మరించి రిపబ్లిక్ డే పేరిట ఉత్సవాలు జరుపుతున్నారని విమర్శించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, కాకుమాను రవి, కంకణాల గోపికృష్ణ, దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పట్రా బంగారం తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే పేరుతోటి, గణతంత్ర దినోత్సవం పేరుతోటి అంబేద్కర్ చిత్రపటం లేకుండా, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేయకుండా, అంబేద్కర్కి నివాళులు అర్పించకుండా, అంబేద్కర్ ప్రస్తావన లేకుండా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ల్లో కానీ, పంచాయతీ కార్యాలయాల్లో కానీ ఈ అంబేద్కర్ని స్మరించి ఈ రాజ్యాంగ అమలు దినోత్సవం రిపబ్లిక్ డే జరుపుతున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఇది 2026 అంటే 76 సంవత్సరాల అంబేద్కర్ రాజ్యాంగ అమలు దినోత్సవం. అంటే వివక్ష, అంటే అంటరానితనం. ఎందుకంటే అంబేద్కర్ దళితుడు కాబట్టి. ఈ ఏదైనా ఇప్పుడు మన ప్రకాశం భవనం ముందు ప్రకాశం పంతుల విగ్రహం ఉంది. అదేవిధంగా మనకి గాంధీ దీని ముందు గాంధీ విగ్రహం ఉండేది. కానీ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంటే భారతదేశంలో అమల్లో లేని మనుస్మృతిని అమలు చేస్తా ఈ విధంగా మనువాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ అమలు దినోత్సవం రోజు అంబేద్కర్ని స్మరించకుండా భారతమాత చిత్రపటం పెట్టి డ్యాన్సులు వేస్తా చేస్తున్నారు. కానీ అంబేద్కర్ని విస్మరించారు. కాబట్టి అంబేద్కర్ చిత్రపటంతో అంబేద్కర్కి నివాళులర్పించి అధికారికంగా అంబేద్కర్ రాజ్యాంగ అమలు దినోత్సవమైన జనవరి 20వ తారీఖున ఘనంగా అంబేద్కర్ రాజ్యాంగ అమలు దినోత్సవం, రిపబ్లిక్ డేకి గణతంత్ర దినోత్సవం నిర్వహించాలని ఈ మనువాద కేంద్ర రాష్ట్ర
కూటమి ప్రభుత్వాలను మేము డిమాండ్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కనిగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియాపై దృష్టి సారించాలన్న కలెక్టర్ రాజాబాబు. మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. శరవేగంగా దోర్నాల ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి పనులు. వైద్యశాల ముందు ఆక్రమణల తొలగింపు. డీ న్యూస్లో నేటి మాట. ధనం వచ్చాక స్నేహాన్ని, గౌరవం వచ్చాక గతాన్ని, అవసరం తీరాక సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.